Arikaru Irikaru Kadadi. It's Audi car. And the A should be like Pungamutu Betkal and a matter. So ala BMW ani అది ఆ టమాటా పొటాటో జోక్ కూడా బాగా ఫేమస్ అయింది. అదొకటి యూఎస్లో చాలా మంది పిల్లలు చేశారు. అవును, అదొకటి డైట్ పాయింట్ ఆఫ్ వ్యూ. డైట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది తింటాం అది తింటాం అని చెప్తారు అని చెప్పకపోతే నేను రాత్రి చూసాను నేను. అంటే వెరీ లాంగ్ బ్యాక్ ఐ థింక్ మీరు చేసింది. మేము ఇదే కరోనా వైరస్ పుణ్యమా అని ఏం వచ్చినా రాకపోయినా ఒకటి మాత్రం బాగా వచ్చిందండి, అదే పొట్ట. ఆ చూపేంటి మీది కూడా అదే ప్రాబ్లం అని నాకు తెలుసు. నలుగురితో నారాయణ అని అనుకుని మామ అనుకోండి. నువ్వు నవ్వు ఆపుకుంటున్నావు కదా, మీరు కూడా కదా ఇంత ఓవర్ యాక్షన్ చేసేవాళ్ళు కూడా ఉంటారనే కదా మీ ఉద్దేశం. నేను తేడా మా అమ్మ నా తప్పేం లేదు, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. షీ డిడ్ లైక్ దట్. ఐ మీన్ మై ఫాదర్ మదర్ సమ్ హౌ దే డిడ్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. అది ఎంతమంది మీరు సిబ్లింగ్స్? సిబ్లింగ్స్ ఎంతమంది? 1 brother. అవునా? ఎక్కడున్నారు ఆయన? అని హైదరాబాద్. సో ఇప్పుడు మీరు హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారని అనుకోమా? అంటే ఇక్కడే ఉంటాను. ఎప్పుడైనా ఇంకా యుఎస్లో షోస్ ఏమైనా ఉంటే ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాలకని నేనే వ్యాఖ్యాతగా మరి వ్యవహరించాలి కాబట్టి మరి సమయం ఉన్నప్పుడు ఓకే అలా వెళ్ళి వచ్చి మళ్ళీ మీకు కనిపిస్తూ ఉంటా. కరెక్ట్. కానీ స్టాండప్ కామెడీ చేశాను విన్నానండి, ఇస్ ఇట్ రైట్? ఏమో మరి అంటారు మరి అసలు మామూలుగా కాదు అసలు. అంటే మా గురూజీ బ్రహ్మానందం గారు ఉన్నారు, ఆయన పెద్దగా నవ్వుకోలేదు. అప్పుడు ఒక 2 ఏళ్ళ తర్వాత ఏదో ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆడు బెజవాడ బేబక్కాయ్ ఆర్టికల్ రాశారు. దాంట్లో ఆయన అడగకుండానే ఆయన నా గురుగారని చెప్పేశారు. ఇప్పుడు గురుగారు అనుకోవాలంటే గురుగారిని అడగక్కర్లేదు కదా. సో ఆయన ఫోన్ చేశాను, ఇట్లా మరి మీరే నా గురువుగారు. మీరా చెప్పండి. అప్పుడు ఆ షోలో బాగా నవ్విస్తానికి ప్రయత్నించారు. నేను అన్నా అప్పుడు ప్రయత్నించాను, ఇప్పుడు నవ్వుతున్నారన్నా. వెరీ నైస్. హీస్ మై గురువు గారు. ఐ హ్యావ్ టు గో సే హాయ్ టు హిమ్. వెళ్ళి ఒకసారి కనపడాలి, ఆశీర్వదించండి గురూజీ. కానీ నేను విన్నది, నేను చూసింది, ఇంత హాయిగా నవ్వే అమ్మాయి వెనకాతల చాలా సెన్సిటివిటీ ఉంటుంది, చాలా ఏమంటారు హార్డ్ వర్క్ ఉంటుంది, అండ్ మోర్ ఓవర్ ఎంతో కష్టం ఉంటుంది అని విన్నాను. అసలేం లేదు, ఇష్టం వచ్చినట్టు నిజంగా చెప్తున్నా. నేను లైఫ్ నా అంత వేస్ట్ ఫెలో ఎవరు ఉంటారు నారాయణ. ఇప్పుడు నిజంగా లేజీ, తిండిపోతూ, టైం సెన్స్ లేదు, ఇండిసిప్లిన్ వచ్చేస్తారు. వాళ్ళ ఇనాగ్రేషన్ దగ్గరే కాబట్టి టైంకి వచ్చాను. సో ఎన్ని బ్యాడ్ క్వాలిటీస్ ఉండాలో ఒక మనిషిలో అన్ని. అసలు ఇంప్రాపర్ స్లీప్ టైమింగ్, నా ఇష్టం వచ్చినప్పుడు ఒకరోజు 1 గంట పడుకుంటా, ఒకరోజు పొద్దున్నే 4 పడుకుంటా. నా అంత మోస్ట్ ఇన్సెన్సిటివ్, ఇండిసిప్లిన్, మీరు ఎన్ని అనుకుంటే అన్నీ ఎవ్వరు ఉండరు. కాలం ఏదో అంత వెల్ సెటిల్డ్ అయ్యి ఉంటారు, అందుకే మీరు ఇవన్నీ పట్టలేదు అంతే. లేకపోతే మీకు ఇలా కూడా తీసుకుంటారా? అవసరం ఉంటే ఏ మనిషి లేవరా చెప్పండి, ఒక మాట చెప్పండి. ఏ మనిషి నిద్ర లేవడు, ఏ మనిషి కష్టపడాలనుకోడు, ఏ మనిషి ఇంటే ఉండాలనుకోడు చెప్పండి. ఇదేదో బాగుంది. తిట్టుకుంటే కూడా మీరు దాంట్లో కూడా కాంప్లిమెంట్ ఎత్తుకుంటారంటే మీరు దేవత. దేవుడా, మీరు బాగుండాలి. అంజలి గారికి ఒక ఓ వేసుకుందామా? అంజలి గారి ఫ్యాన్స్ అందరూ ఒక్కసారి చూడండి, ఆ దేవతను చూడండి. అయ్యో, ఈ ఇండిసిప్లిన్ ఇన్సెన్సిటివ్ ఫెలో అని కూడా ఆవిడ మెచ్చుకుంది, పొగిడారంటే అసలు ఫస్ట్ ఇంటర్వ్యూ చేసినందుకు మీ సాహసానికి నేను మెచ్చుకోవాలి తెలుసా. లేదు యాక్చువల్లీ యు ఆర్ సచ్ ఏ హ్యాపీ లేడీ. అలా ఉండడం చాలా కష్టం కూడా. అంతే అంటారా? చాలా కష్టం. ఏమో ఇష్టం వచ్చినట్టుగా ఉంటాయి, ఇందులో కష్టం ఏంటి అనుకుంటున్నా. అలా ఉండాలని అనుకోవడంలో ఒకటి, అలా ఉండాలని ప్రయత్నించడం ఒకటి. ఇప్పుడు ఈ రోజు ఎనర్జీ మనకి రేపటికి ఉండదు, లేదా పొద్దున్న ఎనర్జీ మధ్యాహ్నానికి ఉండదు, మధ్యాహ్నం ఉండదు, సాయంత్రం ఉండదు. యాక్చువల్లీ మీరేంటంటే నిన్న సాయంత్రం మనకు కలిసిన ఎనర్జీ ఇప్పుడు పొద్దున్న ఉంది, ఇప్పుడు ఉన్నదే నిన్న సాయంత్రం ఉంది, రాత్రి మిడ్-నైట్ కూడా ఉంటుంది కదా. కాకపోతే మీరు నాతో పాటు కలిసి పడుకోవాలి, ఇంకంత అర్ధరాత్రి అయింది కాబట్టి. 2 పిల్లులు ఉంటాయి నా పక్కన, కాకపోతే అటో పిల్లు మీకు ఓకే అనుకుంటే రండి కదా, కబుర్లు చెప్పుకుంటూ కలిసి పడుకుందాం హ్యాపీగా. ఇదే తమ్ముళ్ళు కబుర్లు చెప్పుకుంటూ కలిసి పడుకుందాం. బాబోయ్, అది మన ఇద్దరు ఫొటోస్. అసలుకే ఆవిడ నిన్న అసలు అరాచకంగా అసలు మామూలుగా లేదు. అసలు ఏంటండి ఆ స్లీవ్లెస్ డ్రెస్ ఇవాళ వేసుకోవచ్చు కదా, అదేదో ఫుల్ స్వెటర్ వేసుకుని. బాగా చలిగా ఉంది బాబా ఈరోజు, అందుకే
ఇప్పుడు లేదు, ఇప్పుడు లైట్స్ మధ్యలో నిన్న ఆవిడ ఒక అందమైన స్లీవ్లెస్ డ్రెస్ వేసుకుని దానికి ఇలా కవర్ చేసుకున్నారు. ఫోటో దిగేటప్పుడు అది తీసారనమాట, అదేదో శాలువా లాగా ఉంది. అప్పుడు చూసి అబ్బరి ఏ బై ద వే ముక్కు పొడుగుతో ఫస్ట్ షో మీది. ఏంటి రోల్ చేస్తున్నారు, ఒక రోల్ చేస్తున్నాను. దాని గురించి ఒరిజినల్ గా కుట్టించుకోవాలి మీరు అని అంటే యాక్చువల్లీ ఇది రాజకోండి అన్న ఇది పెట్టుకోవచ్చు కదా. ఎవరా డైరెక్టర్ గారు? అయ్యో చెప్పకూడదు, ఎందుకంటే పాపం ఆవిడ అట్లా ఇబ్బంది పడతారు. పాపం ఆవిడ ఎంత ఆమె ఇబ్బంది పడితే నేను ఇబ్బంది పడ్డాను. ఇలా ఇవి ఉంటాయి కదండి ముచ్చులు లాంటివి, అంటించుకుంటే సరిపోయేది. అది కుదరదు అన్నారు అందుకని. పాపం కానీ బాగుంది తెలుసా. గన్ షాట్ పెట్టిన వెంటనే వచ్చేస్తుంది కదా, అది వచ్చింది. దానికి మళ్ళీ చిన్నది ఏదో విడిది పెట్టారు. ఇది 3 రోజుల తర్వాత తీసి బాగున్నారు. థ్యాంక్ యూ పాప. పద్ధతిగా ఉన్నారు. పద్ధతిగా ఉన్నాను. ఇప్పుడు మామూలుగా చీర వేసుకుంటారు కదా, ఇంకా బాగా సూట్ అవుతుంది. మీరు నా కోసం ఇవాళ మోడర్న్గా తయారీ వచ్చారు కదా, నేను మీకోసం ట్రెడిషనల్గా వచ్చాను. ఇది ఇలా ఉంటుంది మా ఇద్దరిది ఇలా.